గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిచ్ఛానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు ఆస్ట్రాలజీ కన్సల్టెంట్, నేను మిస్ శ్రీనివాస్. మనకి అష్టమి బుధవారం కాలాష్టమి రాబోతుంది. ఈ అష్టమి రోజున మీ ఇంట్లో మీరు శ్రీ దక్షిణామూర్తి పూజ లేదా ధ్యానం చేసుకుంటే మీకున్నటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అలాగే మీ పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అలాగే నరదిష్టి, నరఘోష, అదేవిధంగా మీ ఎదుగుదలను చూసి వారవలేని ఏడ్చేటువంటి వారి యొక్క దృష్టి, అలాగే గ్రహపీడ, అలాగే నవగ్రహ దోషాలు, అలాగే ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే మన ఆరాశక్తి, మన బాడీలో ఉన్నటువంటి 7 చక్రాస్ ఉంటాయి కదా, ఈ చక్రాలన్నీ ఏ విధంగా ఉన్నాయి మనం పరిశీలన చేసి ఆ చక్రాలు బలహీనంగా ఉంటాయి కనుక వచ్చేటువంటి వ్యాధులు ఏమిటి, ఆ చక్రాలు బలహీనంగా ఉంటే వచ్చే సమస్యలు ఏంటి, ఆ చక్రాలు బలంగా ఉంటే మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏంటి, ఇవన్నీ కూడాను జాతకంలో పరిశీలన చేస్తూ ఉంటాము. ఏ చక్రాలు అంటే సహస్రార చక్రము, ఆజ్ఞ చక్రము, విశుద్ధ చక్రము, అనాహిత చక్రము, మణిపుర చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము. ఈ విధంగా మన శరీరానికి సంబంధించి ఈ 7 చక్రాలు బ్యాలెన్స్ ఎలా ఉంది. జ్యోతిష్యం చెప్పడం అంటే కేవలం మనం పుట్టినప్పటిటువంటి రాశి చక్రము, ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచార రాశి చక్రాన్ని పరిశీలించి మీ జాతకంలో ఈ దోషాలు ఉన్నాయని మాత్రమే చాలామంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. కానీ మనకి ఆ యొక్క గ్రహ దోషాల కంటే కూడాను కావాల్సింది ఫస్ట్ ఆరాశక్తి కావాలి. ఈ ఆరాశక్తి కావాలంటే మీ యొక్క బాడీలో ఈ యొక్క షట్చక్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అవి బలహీనంగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా. ఎందుకంటే మనం కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, లేదా కొంతమంది గురువులు, లేదా కొంతమంది స్వామీజీలు మాట్లాడేటప్పుడు మనం మనసు అనేది డైవర్ట్ కాకుండా వాళ్ళ మాటలు వినసొంపుగా చాలా చక్కగా వింటూ ఉంటాము. దానికి గల కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆరాశక్తి. ఆరా అంటే మన చుట్టూ ఉండేటువంటి ఒక వలయ ఆకారం, అదొక వెలుగు, అది సూక్ష్మ రూపంలో ఉంటుంది కానీ మన కంటికి కనపడదు. అటువంటి ఆరాశక్తి మీకు ఉంటే గనక మీరు చెప్పేటువంటి విషయాలు 10 మంది వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఆరాశక్తి బాగలేదంటే మీరు నీరసం అయిపోతూ ఉంటారు, అలాగే మీ ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. సహస్ర చక్రం బాగలేదనుకోండి, సో దీనివల్ల మనకి ఉపయోగం, సహస్ర చక్రం బాగాలేకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది, అలాగే మనకి జ్ఞాపక శక్తి కోల్పోతాము. మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఒక రకమైనటువంటి డిప్రెషన్కి లోనవటం. సహస్ర చక్రం కానీ, షట్చక్రాలు ఉన్నటువంటి సహస్ర చక్రం కానీ సరిగా లేకపోతే మానసిక ఒత్తిడి, డిప్రెషను మరియు జ్ఞాపక శక్తి కోల్పోవడము జరుగుతుంది. ఇంకా చాలా రకాలు ఉంటాయి. మనకి బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సహస్ర చక్రం కానీ బాలేని పక్షంలో బ్రెయిన్కి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం కానీ మన షట్చక్రాల్లో బాగలేకపోతే కనుక మనకి తలనొప్పి, అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే మైగ్రేన్, అంటే తలనొప్పిలో మైగ్రేన్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి నిద్ర పట్టకపోవటము, అలాగే లేనిపోని ఆలోచనలు, భయము, ఇలాంటివన్నీ కూడా ఈ ఆజ్ఞా చక్రం బాగాలేనప్పుడు మనకి వచ్చేటువంటి అవసరాలు అన్నట్టు. అదేవిధంగా ఆజ్ఞాచక్రం మన షట్చక్రాల్లో బాగలేకపోతే కనుక మైగ్రేన్ సమస్యలు వస్తాయి, తలనొప్పి సమస్యలు వస్తాయి, కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, తలనొప్పి, అదేవిధంగా నిద్రలేమి అంటే నిద్ర పట్టకపోవడము, ఆలోచనలు మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. దానివల్ల ప్రశాంతతను కోల్పోతాము. ప్రశాంతతను కోల్పోవడం వల్ల ఆరోగ్యం మనకి దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతినడం వల్ల మీకున్నటువంటి సహస్రార చక్రంలో మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషను, ఇలాంటివన్నీ, జ్ఞాపక శక్తి కోల్పోవడం జరుగుతుంది. తర్వాత మనం వచ్చేసరికి విశుద్ధ చక్రం.
ఈ విశుద్ధ చక్రం బాగుంటే మన టాకింగ్ పవర్ అనేది బాగుంటుందండి. అంటే టాకింగ్ పవర్ అంటే మనం ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక బాస్ ఉన్నారు అనుకుందాం. ఆ బాస్ మాట్లాడుతూ ఉంటే మనకు పదే పదే వినాలనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా బాస్కి మనం ఏదైనా చెప్పేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొని మన యొక్క మాట ఆ యొక్క బాస్ ఎవరైతే ఉంటారో ఆయన చక్కగా వింటారు. ఎందుకంటే టాకింగ్ పవర్ అనేది అలా మనకుంటుంది. ఈ విశుద్ధ చక్రం కానీ మైనస్లో ఉంటాయి కనుక మన మాట ఎవరు పట్టించుకోరు, మన మాట ఎవరు వినరు. తద్వారా మనకి ఇక్కడ విశుద్ధ చక్రం బ్యాలెన్స్ తప్పితే కనుక గొంతు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, థైరాయిడ్, చెవి సమస్యలు, ముక్కు సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. గొంతు క్యాన్సర్ విశుద్ధ చక్రం బ్యాలెన్స్ తప్పితే కనుక వచ్చేటువంటి గొంతు ఇన్ఫెక్షన్స్, గొంతు క్యాన్సరు, గొంతు నొప్పులు, అలాగే థైరాయిడ్ సమస్యలు, అలాగే చెవి, ముక్కు, గొంతుకు అంటే ఈఎన్టీ సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. అదే విశుద్ధ చక్రం బాగుంటే కనుక మనం మాట్లాడే మాట 10 మంది చాలా చక్కగా వింటారు, మన మాటను కూడా అందరూ గౌరవిస్తారు. తర్వాత మనకు వచ్చేటువంటిది అనాహిత చక్రం. ఈ అనాహిత చక్రం మనకి షట్చక్రాల్లో బాగుంటాయి కనుక ఈ అనాహిత చక్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే హృదయ స్పందన అంటుంది. ఇది హృదయ స్పందన అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో చక్కగా ప్రేమగా మాట్లాడటము, తర్వాత అందరితో కలుపుగోలుతనంగా మాట్లాడటము, అందరికీ మంచి విషయాలు చెప్పాలని మనసులో వచ్చేటువంటి కొందరు అంటూ ఉంటారు చూసారా, వీడికి మనసులోంచి మాట రావట్లేదు, ఇక్కడి నుంచి మాట వస్తుంది కానీ ఇక్కడి నుంచి రావట్లేదు, వాడు నటిస్తున్నాడు అని అంటారు. అలా ఈ యొక్క అనాహిత చక్రం బాగుంటే మనసులోంచి హృదయ స్పందన వస్తుంది. ఎవరికైనా మనం మంచి చెప్పినప్పుడు వాళ్ళు బాగుండాలని మనం కోరుకునేటప్పుడు ఆ హృదయ స్పందనతో చెప్పే మాట కాబట్టి వాళ్ళు బాగుంటారు. అదే మనకు కూడాను ఈ యొక్క అనాహిత చక్రం బాగుంటే మనం గుండె ఆరోగ్యంగా బాగున్నట్టు, అలాగే ఊపిరితిత్తులు బాగున్నట్టు, అదేవిధంగా రక్తనాళాలు మన గుండెకి బాగా సప్లై అవుతున్నట్టు, అలాగే ఈ గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ ఈ అనాహిత చక్రం బలహీనంగా ఉంటే కనుక మీ షట్చక్రాల్లో గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది, గుండెలో మనకి గుండె బ్లాక్ అవుతుంది అంటారు కదా, ఒక కలర్ అంతా నల్లగా మారిపోతుంది, మనకి రక్త ప్రసరణ ఉండదు గుండెకి. ఈ విధంగా అనాహిత చక్రం మైనస్లో ఉంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. తర్వాత మనకి మణిపుర చక్రం షట్చక్రాల్లో మనకు బాగుంటే కనుక ఈ కడుపుకు సంబంధించినటువంటి మంచి లక్షణాలు ఉంటాయి. అంటే మనం ఏం తిన్నా కానీ చక్కగా ఆరగించుకోవటము, అలాగే ప్రేగులకు ఎటువంటి సమస్యలు ఉండవు. అదేవిధంగా మనకి మణిపుర చక్రం బాగుంటే కనుక షట్చక్రాల్లో కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఎటువంటి ఉండవని అర్థమవుతుంది. ఏంటంటే కడుపు సమస్య సంబంధం అంటే కడుపుకి సంబంధించిన సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, తిన్నది మణిపుర చక్రం బాగుంటే కనుక కడుపులో మనకి అన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే ప్రేగులు సమస్య ఉండదు, ప్రేగు క్యాన్సర్ సమస్య ఉండదు, అదేవిధంగా మనం ఏం తిన్నా కానీ ఆరాయించుకునే శక్తి ఉంటుంది, అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు, అదేవిధంగా కడుపులో అల్సర్లు లాంటివి ఉండవు. మనకి ఈ పొత్తి కడుపు అంతా కూడాను ఎటువంటి ప్రమాద స్థాయి సూచనలు చూపించదు మణిపుర చక్రం బాగుంటే కనుక. ఇదే మణిపుర చక్రం కానీ బాగలేదనుకోండి, మగవాళ్ళకు ఒక సమస్య ఉంటుంది, ఆడవాళ్ళకు ఒక సమస్య ఉంటుంది. మణిపుర చక్రం షట్చక్రాల్లో బాగలేకపోతే కనుక మగవాళ్ళకైతే ప్రేగు క్యాన్సర్ రావటము, తినేది ఆరాయించుకోలేకపోవటము, పదే పదే మోషన్స్ అవ్వటము, ప్రేగులు కొల్లిపోవడము లేదా ప్రేగుల్లో క్యాన్సర్ సమస్యలు రావటము, అలాగే మనకి గ్యాస్ట్రిక్ సమస్య, తిన్నదంతా కూడా పుల్లగా తేన్పులు బయటకు వచ్చేటట్టు అసభ్యంగా మనకి ఉంటున్నట్టు ఉంటుంది. అదే స్త్రీలకైతే మణిపుర చక్రంకి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వర్తిస్తాయి. ఇంకొక సమస్య ఏమొస్తుందంటే స్త్రీలకైతే గర్భాశయం అంటే సంతానం కలగాలంటే గర్భాశయం బాగుండాలి కాబట్టి
ఇక గర్భాశయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ రావచ్చు. అలాగే మనకి ఈ గర్భం రాకుండా అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ మణిపుర చక్రం బాగలేకపోవడం వల్ల. స్త్రీలకి ఈ మగవాళ్ళకి వచ్చే సమస్యలతో పాటు ఎక్స్ట్రా సమస్యలు ఏంటంటే గర్భాశయ సమస్యలు, సంతానం కలగకపోవటము, గర్భాశయంలో మనం డాక్టర్లు అన్ని పరీక్షలు చేస్తారు. ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకుంటే కనుక ఈ చక్రాల పరిశీలనలో ఈ ప్రమాదం రాబోతుంది మీకని గుర్తించి చెప్పగలుగుతాము. దీనికి మణిపుర చక్రం బాగుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బాగలేకపోతే స్త్రీలకు వచ్చే సమస్యలు, గర్భాశయ సమస్యలు వస్తాయి, పొత్తి కడుపుల సమస్యలు వస్తాయి. తద్వారా వీళ్ళకి ఆరోగ్యం అనేది పాడవుతూ ఉంటుంది. గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ముందుగా కానీ తెలుసుకోలేని పక్షంలో సంతానానికి అవరోధం అనేది ఏర్పడుతుంది. ఇక మనకి స్వాదిష్టాన చక్రము. ఈ స్వాదిష్టాన చక్రము కొంతవరకు మనకి ఇదొక ఇబ్బందికరంగా ఉంటుంది చెప్తానికి. ఎందుకంటే ఈ స్వాదిష్టాన చక్రం అనేది ప్రేమకు సంబంధించింది. అనాయత చక్రం కూడా ప్రేమకు సంబంధించింది. కానీ గుండె సంబంధించిన హృదయ స్పందన, అలాగే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయా లేదా అనేటువంటి సమస్యల మీద ఫోకస్ పడుతుంది. ఈ స్వాదిష్టాన చక్రం ఏంటంటే ఇది మనకి భార్యాభర్తల ప్రేమకు రూపము. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉండడము, అదేవిధంగా సంతానం కోసము వీళ్ళు తొందరగా సంతానం పొందడము ఈ యొక్క స్వాదిష్టాన చక్రం బాగుంటాయి. అదే స్వాదిష్టాన చక్రం బాగలేదనుకోండి, పురుషుడికైతే శుక్రకణాల సంఖ్య బలహీనంగా ఉండడము, సంతానానికి అవరోధం ఏర్పడటము, అలాగే స్త్రీలకి అండాశయ సమస్యలు ఏర్పడటము, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రం గురించి చెప్పాలంటే ఇంకా చెప్పాలి డీప్గా అంటే ఇది ఒక పర్సనల్గా ఉంటుంది. ఎందుకంటే స్వాదిష్టాన చక్రం బాగుంటే తప్పుగా అనుకోకండి, భార్యాభర్తల మధ్య అనురాగమైన ప్రేమ ఉంటుంది, శృంగారం ఉంటుంది, భావోద్వేగాలు ఒకరినొకరు పంచుకుంటారు, ప్రేమ అనేది పొంగి పొర్లుతూ ఉంటుంది. స్వాదిష్టాన చక్రం బాగుంటే. బాగలేకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే సంతాన సమస్యలు. ఎందుకంటే ఈ స్వాదిష్టాన చక్రం మీద ఆధారపడి ఉంటుంది పురుషుడి యొక్క పురుష తత్వం, అంటే మగతనం అంటారు. అందులో స్వాదిష్టాన చక్రం బాగలేని పక్షంలో శుక్రకణాల సంఖ్య బలహీనంగా ఉండడము, సంతానం కలగకపోవటము, స్త్రీలకైతే అండాశయ సమస్యలు రావటము, ఇలాంటివి ఈ స్వాదిష్టాన చక్రం. ఇంకా డీప్గా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క చక్రాల గురించి తెలుసుకునేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. తర్వాత మూలాధార చక్రము. మూలాధార చక్రం యాక్టివేట్గా ఉంటేనే నేను ఇప్పుడు చెప్పినటువంటి మిగతా 6 చక్రాలు కూడా మనం కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఒక మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తాం కదా. ఆ విధంగా మూలాధార చక్రం కానీ మనిషి యాక్టివేట్ చేసుకుంటే కనుక ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయితే దానికి కొద్ది రోజులు టైం పడుతుంది. మనం షాప్లో కొనుక్కొచ్చేటువంటి పిజ్జాలు, నూడిల్స్, బిర్యానీలు కాదు ఇవి. మీ చేతిలో ఉంది మీ ఆరోగ్యం అనేది, మీ యొక్క ఆరాశక్తి, మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇలాంటివన్నీ కూడాను మార్కెట్లో దొరికేవి కాదు. మనకు మనంగా అవన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అయితేనే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయితే కనుక మణిపుర చక్రం యాక్టివేట్ అవుతుంది. మణిపుర చక్రం యాక్టివేట్ అయితే కనుక అనాహిత చక్రం యాక్టివేట్ అవుతుంది. అనాహిత చక్రం యాక్టివేట్ అయితే కనుక విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. విశుద్ధ చక్రం యాక్టివేట్ అయితే కనుక ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయితేనే అప్పుడు మనకి సహస్ర చక్రం అంటే జ్ఞానం అనేది లభిస్తుంది. ఎందుకు మూలాధార చక్రం అంటే మనం భూమి మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక శక్తి అనేది భూమి నుంచి తీసుకుంటుందన్నమాట. అంటే పంచభూతాల శక్తి యొక్క భూమి నుంచి మనం తీసుకుంటాము. భూమి లేకపోతే మనం లేము, ఇల్లు లేకపోతే ఒక భూమి ఉంటే ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు ఉంటే మనం ఆ ఇంట్లో ఉంటాము. కాబట్టి ఈ యొక్క భూమి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి కొన్ని శక్తుల్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఉంటాయి, మీకంటే కనపడవు. కరెంటు తీగలో కరెంట్ వస్తుంది, స్విచ్ చేస్తే బల్బులు వెళ్తుంది, కానీ కరెంటు మీ కంటికి కనపడదు. అదేవిధంగా ఈ యొక్క మూలాధార చక్రం యాక్టివేట్గా అంటే మూలాధార చక్రం షట్చక్రాల్లో బాగలేకపోతే కనుక
మీకు మొలల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మలబద్ధక సమస్య ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే మూలాధార చక్రం బాగుంటే మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి మీకు ఒక శక్తి దొరుకుతుంది. మనం భగవంతుడు దండం పెడతాం, నాకు ఈ కష్టం నుంచి బయటపెట్టి స్వామి బయటపడేసామంటాం. కానీ మనలో ఆరాశక్తి లేనప్పుడు, ఎందుకంటే భగవంతుడు ధ్యానము పూజ అనేది మన మనసుకు సంబంధించింది. దాని ద్వారా మనకి ఆరాశక్తి అనేది పెరుగుతుంది. ఆరాశక్తి పెరగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా బలం పుంజుకుంటాయి. బలం పుంజుకున్నప్పుడు మనం ఒక బలవంతులుగా తయారవుతాం. మన మనసు అనేది ఎటువంటి డిప్రెషన్కి గురవకుండా ప్రతి ఒక్క ఆలోచన, మంచి ఆలోచన రావడానికి సహకరిస్తుంది ఈ విశ్వం మనకి. తద్వారా ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి, ఆ సమస్య నుంచి బయటకు రావడానికి మనకి ఒక మంచి దారి అనేది మనకు మనం కనుక్కుంటాము. ఈ షట్చక్రాలన్నీ కూడా బ్యాలెన్స్ తప్పినప్పుడు మనం ఇతరుల చేతుల్లో కీలు బొమ్మలా ఉంటాము. ఇతరులు మనల్ని ఆడిందే ఆట పాడిందే పాటగా ఒక వశీకరణ, అంటే వశీకరణలో ఉన్నట్టు ఒక రకంగా వాళ్ళు ఏం చెప్తే అదే గుడ్డిగా నమ్ముతూ ఉండడము, అంటే మనకు మనం జ్ఞానం తెలుసుకోలేకపోవటము. కాబట్టి మీకు జాతకం పరిశీలనతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు పుట్టిన తేదీ, మీరు పుట్టిన సమయము, మీరు పుట్టిన ఊరి పేరు, మీ పేరు, వీటితో పాటు మీ యొక్క ఫోటో పంపిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి అనుకూలమైన గ్రహాలు ఏంటి, వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు ఏంటి, గ్రహాల దోషాలు ఏమున్నాయి, వాటికి పరిహారాలు ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీ యొక్క శరీరంలో షట్చక్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, పని చేయకపోతే వచ్చే లక్షణాలు ఏంటి, పని చేస్తే వచ్చే లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే నన్ను సంప్రదించండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో వాస్తు ప్రకారం మీ ఇంటి ప్లాన్స్ రూపొందిస్తాము. ముఖ్యంగా ఏలూరు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం కూడా చేసిస్తాము. మా దగ్గరున్న టీము ఉంది. ఎవరికైనా ఈ సౌకర్యం కావాలనుకునే వాళ్ళు నన్ను సంప్రదించండి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆన్లైన్ ద్వారా వాస్తు ప్లాన్స్ కావాలన్నా, అలాగే మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా మీ యొక్క జాతకం పరిశీలన కోసం తెలుసుకోవాలన్నా నన్ను సంప్రదించండి. ఓం గం గణపతియే నమః.